హాయ్ ఫ్రెండ్స్, మేము లోటస్కి వచ్చాము. ఇక్కడ మా ఫ్రెండ్ ఏమో మండి తినదన్నది. బటర్ నాన్ అండ్ బటర్ చికెన్ ఆర్డర్ చేసుకుంది. బట్ నాకేమో ఏం ఆర్డర్ చేయలేదు ఫ్రెండ్స్. నిమ్మకాయ ఆనియన్ సరిపెట్టుకుంటున్నాను. కానీ తను తినిపిద్దామంటే తినట్లేదు. చచ్చిపోతా ఫ్రెండ్స్, నేను పోతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, మీరైతే మా ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి నేనైతే బయటకు వచ్చాను అవుటింగ్. సో ఎలా అయితే ఎంజాయ్ చేశాను అనేది నేను వీడియోలో మీకు అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూసి ఆనందించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బటర్ నాన్ అయితే బాగుంది. బటర్ నాన్ బాగుందంట. రైతా కూడా ఇవ్వలే ఫ్రెండ్స్, ఏదో ఇచ్చినారు. ఇది టమాటో సాస్. ఎవరన్నా తాగుతారా ఫ్రెండ్స్? లావు కావడానికి ఏమైనా టిప్స్ చెప్పండి. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు. ఫ్రెండ్ చాలా హెల్త్ కాన్షియస్ ఫ్రెండ్స్. తాయం దత్తు ఇయం నాకు షేర్ చేయొచ్చు కదా. షేర్ చేసేదేమో అది యూట్యూబ్లో రాదు. అది యాప్ ఉంది. యాప్లో కాకపోతే నెట్ ఎక్కువ లాగుతుంది. అంత వేరు నైస్. ನಿಮ್ಮ ಧ್ಯಾನ ಹೋಗ వీడియోలో. షేర్ చేసుకుందామా? షేర్ చేసుకున్నాము. చూడండి, చాలా బాగున్నాయి. మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఏదైనా ఓన్లీ 99 రూపీస్. మీకు ఏదైనా కావాలి. ఇక్కడ చూడండి, ఇంకా బ్యాగ్స్ అన్ని 99 రూపీస్ ఓన్లీ. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ TMR 99 వరల్డ్.
జస్ట్ లుకింగ్ థ్యాంక్ యూ వావ్ జస్ట్ సో మొత్తానికి మేము పార్క్ వచ్చేసాము. సో కేసీ కెనాల్ దగ్గర ఉన్నటువంటి పార్క్ అనమాట. మేమైతే ముగ్గురం మొత్తానికి ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా చాలా మెమరబుల్ మూమెంట్స్ నేనైతే ఈరోజు సో మా ఫ్రెండ్స్తో చాలా ఇయర్స్ తర్వాత. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ వీడియో వాచ్ చేసిన వాళ్ళందరూ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఒక్కసారైనా ఒక్కరోజు కాకుండా ఎప్పుడో ఒకసారి ట్రిప్ వేయండి ఫ్రెండ్స్. ఇలాగే ఏం చేస్తే మీరు లైఫ్లో ఎప్పటికీ కూడా గుర్తుంచుకునేటువంటి మెమోరీస్ మీ మైండ్లో ఉండిపోతాయి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు ఉన్నారు అంతే. మీరు ఆడండి ఈడెందుకు ఏం పెట్టలే ఇంతకుముందు బాగా పెడుతుంది. Oh my god. పడతలేరా ఇక అమ్మా బా సన్సెట్ ఎంత బాగా అనిపిస్తుందంటే సూపర్గా అనిపిస్తుంది. నిలబడితే బాగా వస్తుంది వీడియో. కూర్చునే కంటే నిలబడితే బాగా వస్తుంది వీడియో. చెట్టు బల చూడు పింక్ కలర్ ఫ్లవర్స్ సో మా ఫ్రెండ్స్ అయితే హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళైతే మేడం వాళ్ళ పర్మిషన్ తీసుకుని పార్క్కి అయితే వచ్చేవాళ్ళంట. సో వాళ్ళకి చాలా రోజులైంది కాబట్టి వెళ్ళాలి అని చెప్పేసి అడగడంతో నేను కూడా వచ్చేసాను అనమాట. సో మా ఫ్రెండ్ అయితే వీళ్ళు స్టడీలో ఉన్నప్పుడు మనకి ఇంకా ఏం అమౌంట్ ఉండవు మన దగ్గర. సో మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో మనము ఎక్కడ తిరగాలన్నా కష్టమే, కానీ ఈ టైంలో మనం తిరగాలంటే కూడా కష్టమే. పేరెంట్స్ ఒప్పుకోవాలన్నమాట, పర్మిషన్స్ ఇవన్నీ దాటేసుకొని మనం తిరిగిన మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు నన్ను చాలా మెమొరబుల్గా ఉంచారు ఈరోజు. ఎందుకంటే మా అమ్మ తిడుతుందని చెప్పేసినా కూడా వాళ్ళు ఆపకుండా నన్ను ఏమిండా పెట్టేస్తున్నారు. ఇంకా మా అమ్మ కాల్స్ చేస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఇంతలోకి మొత్తానికి 7 o'clock అయింది. ఇంకా మా అమ్మ ఫోన్స్ చేస్తూ ఉందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్గా నేను కర్నూలులో ఈ రోడ్ తీకుంటే ఎలాగని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఈ మొత్తానికి అయితే గాయత్రి స్ట్రీట్లోని ఈ యొక్క రోడ్ అయితే తీసేసారు ఫ్రెండ్స్. సో మొత్తానికి ఈ వ్లాగ్ చేసి మీకు నచ్చేసినట్టు అనిపిస్తుంది కదా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టాటా, సీ యూ ఆన్ నెక్స్ట్.